యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూశాడు. తమ సైన్యములోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులు, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళని చంపాలి, లేక వాళ్ళ చేతుల్లో చావాలి. రెండే మార్గాలు. ఒకసారి వీళ్ళ పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందాం. తాతగారులు భీష్ముడు, ఆయన వయసు వాళ్ళు. వారిలో బాహ్లికుడు అందరికంటే పెద్దవాడు. గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని 9 తమ్ములు. తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. కుమారులు సుయోధనుడు, అతని 9 తమ్ముల కుమారులు, పాండవుల కుమారులు. స్నేహితులు అశ్వత్థామ మొదలుగువారు, మామలు ద్రుపదుడు మొదలుగువారు, తమ హితం కోరేవారు కృతవర్మ మొదలైనవారు, మేనమామలు శల్యుడు మొదలైనవారు. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూశాడు.